వేసేసాడు, బాగా వేసేసాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో గైస్, లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ షుగర్ క్రాష్ వీడియో పైన ఒక వీడియో అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది. సో ఇక్కడ మీరు పక్కకు కూడా చూసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళకి మంచి వ్యూస్ వచ్చినాయి అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా తొందరగా గ్రో అవుతుంది. సో నేను కూడా ఈ వీడియోని అప్లోడ్ చేయగానే నాకు వితిన్ 5 minutesలో 1K అబౌవ్ వ్యూస్ వచ్చినాయి. సో ఈ షుగర్ క్రాష్ రీల్ వీడియో ఎడిటింగ్ని మీతోటి షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని అయితే నేను క్రియేట్ చేస్తున్నా. సో అందుకు వీడియోని లైక్ అండ్ మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, షుగర్ క్రాష్ వీడియోని క్రియేట్ చేయడానికి మీరు ఒక 2 యాప్స్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో గైస్, ఫస్ట్ యాప్ పేరు వచ్చేసి CapCut అండ్ సెకండ్ యాప్ వచ్చేసి సింగపూర్ VPN. సో గైస్, మీరు CapCut తోటే మీకు పని అయిపోతుంది, కాకపోతే కొన్ని మొబైల్స్లో అయితే వర్క్ అవ్వదు. అందుకే నేను ఈ సింగపూర్ VPN అనేది మీకు చెప్పిన. సో మీరు ఆ సింగపూర్ VPN మీరు అనేబుల్ చేసుకుంటే మీరు ఈ CapCut APKని మీరు యూజ్ చేయొచ్చు. సో గైస్, ఫస్ట్ మీరు ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లింక్ ఇచ్చిన అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఫస్ట్ మీరు ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళి CapCut APK అండ్ సెర్చ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు అక్కడ వియా మేకర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు CapCut లేటెస్ట్ వర్జన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నా ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన షుగర్ క్రాష్ పైన. సో మీరు ఆ వీడియోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు రీల్స్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే కింద కామెంట్స్లో చెప్పండి, నేను మీకు దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. సో గైస్, ఫస్ట్ మీరు ఏదైనా మీరు క్రియేట్ చేసుకున్న వీడియోని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మీరు క్రియేటివ్ కూడా క్రియేట్ చేయొచ్చు, లేదా ఫన్నీ టైప్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు ఆడియోని యాడ్ చేయాలి కాబట్టి నేను ముందు చెప్పినట్టు మీరు ఆ వీడియో నా రీల్ వీడియో అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ యాడ్ ఆడియో పైన అయితే మీరు క్లిక్ చేయాలి. అండ్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీకు బాటంలో సౌండ్ బటన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు సౌండ్ మీరు ఒక వీడియో నుంచి మీరు ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ సౌండ్ ఫ్రమ్ వీడియో అని మీరు అక్కడ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నా వీడియో అనేది మీకు అక్కడ షో అవుతుంది. సో జస్ట్ మీరు ఆ వీడియోని అయితే మీరు క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఆడియో వీడియో అనేది సపరేట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఓన్లీ ఆడియోనే చూపిస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ వన్స్ మీరు కరెక్ట్ ఆడియోనా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఒకవేళ కరెక్ట్ ఉంటే జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైతే మీ వీడియోలో ఏదైతే షాకింగ్ రియాక్షన్ లేదా ఫనీ రియాక్షన్ ఇస్తున్నారో ఆ పర్టికులర్ క్లిప్కి వెళ్ళి మీరు అయితే పాజ్ చేసుకోవాలి. పాజ్ చేస్తున్న తర్వాత ఆ స్క్రీన్ అనేది ఫస్ట్ మీరు స్ప్లిట్ చేసుకోవాలి. సో మీకు స్ప్లిట్ చేయడానికి జస్ట్ అక్కడ క్లిప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు బాటంలో స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ అక్కడ క్లిక్ చేసి మిగతా పార్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని డిలీట్ పైన క్లిక్ చేయండి. అండ్ గైస్, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైతే మీ వీడియోలో షాకింగ్ లేదా ఫనీ రియాక్షన్ ఇస్తున్నారో జస్ట్ మీరు ఆ పర్టికులర్ ఫ్రేమ్కి అనేది వెళ్ళండి అండ్ ఆ తర్వాత కింద ఆప్షన్స్ని స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు ఫ్రీజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మీరు ఆ ఫ్రీజ్ బటన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఫ్రీజ్ బటన్ పైన క్లిక్ చేయడం వల్ల ఏమైందంటే మీ వీడియోలో నుంచి ఒక ఫ్రేమ్ అనేది ఇమేజ్ లాగా క్రియేట్ అయిపోతుంది. సో అలా మీరు ఆ ఇమేజెస్ అనేది మీరు 5 యాడ్ చేసుకోవాలి. అండ్ గైస్, వన్ థింగ్ ఇంకోటి, మీకు లాస్ట్లో మీకు ఇలా CapCut యానిమేషన్ అనేది వస్తుంది. సో అది మనకు వద్దనుకుంటే జస్ట్ ఇక్కడ మీరు ఆ క్లిప్ పైన క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత కింద డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ క్లిప్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ముందు చెప్పినట్టు ఇలా 5 క్లిప్స్ అనేవి మీరు యాడ్ చేసుకోండి. సో క్లిప్ ఎన్ని సెకండ్స్ ఉండాలంటే 0.5 seconds నుంచి 0.9 seconds వరకు అయితే మీరు డ్యూరేషన్ అనేది మీరు పెంచుకోవాలి. సో గైస్, అలా మీరు ఒక 5 clips లేదా 4 clips అనేవి మీరు ఎండింగ్లోనైతే పెట్టుకోండి. సో ఎక్స్ట్రా క్లిప్స్ని పెట్టుకోవడానికి ఏం లేదు, జస్ట్ మీరు ఆ ఫ్రీజ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు కింద కాపీ బటన్ పైన క్లిక్ చేసి మీకు ఎన్ని క్లిప్స్ కావాలో అన్నీ అయితే యాడ్ అయిపోతాయి. సో ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఏ క్లిప్లో అయితే మీరు యానిమేషన్ని క్రియేట్ చేస్తున్నారో ఆ క్లిప్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ పైన క్లిక్ చేసిన తర్వాత క్రాప్ పైన సెలెక్ట్ చేసుకొని 1:1 రేషియోని సెలెక్ట్ చేసుకొని మీరు మీ ఫేస్ రియాక్షన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి సేవ్. సో అలా మీరు ఎండింగ్లో ఎన్ని క్లిప్స్ అయితే మీరు కాపీ చేసుకున్నారో ప్రతి ఒక్క క్లిప్లోకి వెళ్ళి మీరు 1:1 రేషియోని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో గైస్, ఇలా మీరు ప్రతి వీడియోకి ఇలా 1:1 రేషియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ మీరు ఇక్కడ మీరు క్లిప్ పైన క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ యానిమేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. సో జస్ట్ ఇక్కడ మీరు కాంబో పైన క్లిక్ చేస్తే మీకు చాలా టైప్స్ ఆఫ్ 3D యానిమేషన్స్ అనేవి మీకు అక్కడ కనిపిస్తాయి. సో మీకు ఫస్ట్ క్లిప్లో అయితే మీరు ఫస్ట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీరు సెకండ్ క్లిప్లో అయితే మీరు ఇలా ఎన్ని క్లిప్స్ ఉన్నాయో అన్ని క్లిప్స్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే మీకు యాడ్ చేసి చూపించేస్తాను. సో గైస్, ఓవరాల్గా అయితే ఇప్పుడు వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ కవర్ అనే ఆప్షన్ ఉంది. సో మీరు కవర్ పైన క్లిక్ చేయండి. నా తర్వాత మీ వీడియోలో ఉన్న ఏదైనా ఒక పార్ట్ని అయితే మీరు అక్కడ కవర్ చేసుకోండి. ఎందుకంటే మీరు రీల్ని అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు వాళ్ళకి ఇదే క్లిప్ అనేది వాళ్ళకి షో అవుతుంది. సో ఏదైనా నేను ఒక క్లిప్ అనేది యాడ్ చేసుకుంటా ఫస్ట్.
అండ్ ఇక్కడ సేవ్. అండ్ గైస్ లాస్ట్గా మీ వీడియోలో ఏదైనా లైటింగ్ కండిషన్ తక్కువ ఉన్నా లేదా ఏదైనా ఫిల్టర్ యాడ్ చేసుకోవాలన్నా సో ఇక్కడ మీరు అడ్జస్ట్ పైన క్లిక్ చేసి మీరు లైటింగ్ కండిషన్ అనేది ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ఫిల్టర్స్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇంటర్నెట్ ఆన్ చేయలేదు, అందుకే నాకు ఫిల్టర్స్ అనేది షో అయితే లేదు. సో జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వీడియో అనేది ఓవరాల్గా కంప్లీట్ అయింది కాబట్టి మీకు ఒకసారి అనేది ఈ వీడియో చూపించేస్తాను. అండ్ గైస్ మీకు ముందు కూడా చెప్పిన మీ వీడియోలో ఎప్పుడైతే ఫనీ రియాక్షన్ లేదా షాకింగ్ రియాక్షన్ ఇస్తున్నారో అదే టైంలోనైతే ఈ 3D యానిమేషన్ అనేది ప్లే అవ్వాలి. అప్పుడే వీడియో అనేది చాలా బాగుంటుంది. అండ్ మీరు రీల్స్ వీడియోలో అప్లోడ్ చేసిన తర్వాత కూడా మీకు మంచి వ్యూస్ అనేటివి వస్తాయి. సో గైస్ ఇప్పుడు లాస్ట్లో మీరు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయడానికి జస్ట్ ఇక్కడ మీరు పైన యారో పైన క్లిక్ అయ్యండి. అండ్ ఆ తర్వాత మీకు కావాల్సిన రెజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ని ఇంక్రీజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ అయ్యండి. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత జస్ట్ మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి డెఫినెట్లీ షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో నేను మళ్ళీ ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ గుడ్ బై అండ్ టేక్ కేర్.